కాంగ్రెస్ లోకి వెళ్లడంతో రాజయ్యను కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ స్పందన వరంగల్ తో పాటు అన్ని కూడా దాదాపు 17 లోక్సభ స్థానాల్ని ఇటీవల గులాబీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇటీవల అన్ని కూడా ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో వరంగల్ సంబంధించినటువంటి క్యాండిడేట్ గా ఉన్నటువంటి కడియం కావ్య మాత్రం నేను పోటీ చేయదలుచుకోలేదు అని ఒక లేఖ బహిరంగ లేఖ రాస్తూ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు బీఆర్ఎస్ లో వివిధ అంశాల్లో చిక్కున్నటువంటి వైనం కవిత లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇట్లా వివిధ అంశాలు పార్టీ నుంచి ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్నటువంటి వైనం కానీ ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా నాకు ఇబ్బందికరంగా మారింది. నేను పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి విషయం మీద ఆమె లేఖ రాసింది. దాని తర్వాత వెంటనే కడియం శ్రీహరి కూడా స్పందిస్తూ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అటు ఎమ్మెల్యే స్థానం కావచ్చు, అదే సమయంలో ఎంపీగా పోటీ చేయడానికి కావ్యకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఆమె కూడా పోటీ చేయని చెప్పిన నేపథ్యంలో గులాబీ అధినేత మల్ల గులాలు పడ్డారు. గడిచిన వారం 10 రోజులుగా కూడా వరంగల్ టికెట్ ఎవరికి వస్తుందని కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి సందర్భాన్ని చూసాం. దాదాపు 4-5 పేర్లు వడపోత పోశారు. కేటీఆర్ దగ్గర కావచ్చు, హరీష్ రావు దగ్గరికి పలువురు వచ్చి కలిసి వెళ్లారు. కానీ అంతిమంగా మాత్రం మాజీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి తాటికొండ రాజయ్యకు ఈ అవకాశం ఇచ్చారు. ఇది ఇంకా అనఫీషియల్ గా ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన రాలేదు. బట్ మనకు అందుతున్నటువంటి సోర్స్ ప్రకారం దాదాపు ఆయన పేరునే ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా అటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది, దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, దాని తర్వాత ఆయన 2 సార్లు టీఆర్ఎస్ నుంచి ఆయన గెలిచినటువంటి నేపథ్యం. రీసెంట్ గా మాత్రం మొన్న కడియం శ్రీహరికి రాజయ్య మధ్యలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే అంశం మీద చాలాసేపు దీని మీద ఘర్షణ వాతావరణం జరిగింది. ఫామ్ హౌస్ కు వెళ్ళి కలిసి వచ్చారు. దాని తర్వాత ఆయన గతంలో ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ని ఇద్దరు విడివిడిగా వెళ్లి కంప్లైంట్ ఇచ్చుకునే దాకా వెళ్ళింది. చివరికి రాజయ్యకి ఇవ్వకుండా కడియం శ్రీహరి నమ్ముకొని గులాబీ బాస్ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. కానీ అదే సీటు గెలిచారు కడియం శ్రీహరి. కానీ ఆ కడియం శ్రీహరి ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లిపోయారు. కానీ రాజయ్య మాత్రం ఆయన నొచ్చుకొని టికెట్ రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేశారు. చివరికి ఆయన వెళ్లిపోయినటువంటి సందర్భం. కానీ పార్టీకి రాజీనామా చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం జాయిన్ కాలేదు. అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉన్నటువంటి ఆయనను మళ్ళీ మధ్యవర్తుల ద్వారా ఆయన మళ్ళీ పార్టీలోకి రప్పించుకొని ఆయనకు టికెట్ ఖరారు చేసినట్టుగా అర్థమవుతుంది. ఏదైనప్పుడు కూడా తాటికొండ రాజయ్య దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేత. ఆయన కేసీఆర్ ఆనాడు ఆయన వర్క్ చూసే హెల్త్ మినిస్టర్ కూడా అవకాశం ఇచ్చారు. మంచి ఆయన వైద్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఇప్పటికి కూడా వరంగల్ పట్టణంలో తక్కువ అమౌంట్ తో ఆయన సర్జరీలు చేయడం కావచ్చు, ట్రీట్మెంట్ అందించడం అనేది ఆయనకు అలవాటుగా ఉంది. కనుక ఆయన గుర్తించి ఆనాడు పార్టీలోకి రమ్మని చేసిన సందర్భం. బట్ ప్రస్తుతం రాజయ్య అనేది గట్టి క్యాండిడేట్ గా భావిస్తున్నారు. కడియం కావ్య అటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాజయ్య కూడా దిగుతుండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది వరంగల్లో. ఎందుకంటే ఈయన ఎంపీగా మొదటిసారి పోటీ చేస్తుండడం, కావ్య కూడా ఆమె ప్రెషర్ గా ఉంది, ఆమె కూడా వైద్యురాలుగా ఉంది. బట్ ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ గా ఉండే అవకాశం. నరేందర్, ఇంతమంది పోటీలో ఉన్నా కూడా మళ్ళీ కేసీఆర్ రాజయ్య వైపే మొగ్గు చూపడానికి గల కారణం ఏంటి? మరి రాజయ్య గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీలోకి మారుతారు, ఆయన వెళ్ళిపోతారు అన్నటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రేవంత్ రెడ్డితో కూడా టచ్ లో ఉన్నారు అన్నటువంటి దశ దాకా వెళ్ళింది రాజయ్య. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆయనే అక్కడ చేర్చుకోవడానికి కొంత ఇబ్బంది అయింది. ఫైనల్ గా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే లోపే వెంటనే ఇక్కడ కడియం కావ్య ఇష్యూ బీఆర్ఎస్ పార్టీలో అలజడి రేపింది. దాని తర్వాత ఇక్కడ రాజయ్యని ఇప్పుడు చేర్చుకోవడం, టికెట్ ఇవ్వడం అనేది చకచక జరిగిపోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వివిధ రాజయ్యతో పాటు మనం ఇంతకుముందు విన్నాం ఎర్రోల శ్రీనివాస్ కావచ్చు, సుమన్ పేరు వినపడింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేరే ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భార్య పేరు వినపడింది. ఇట్లా ఒక 4-5 పేర్లు వినపడ్డప్పటికీ కూడా రాజయ్య ఖచ్చితంగా ఆయనకు వరంగల్ టౌన్ లో గాని మొత్తం లోక్సభ పరిధిలో చాలా మందికి సుపరిచితుడు, వైద్యుడిగా కూడా గతంలో సేవలు అందించడం, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా పనిచేసిన అనుభవం ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాజయ్య కలిసి వచ్చే అవకాశాలుగా మనం చూడాలి. ఖచ్చితంగా అందుకనే గులాబీ బాస్ ఏరుకోరి ఆయనకు టికెట్ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ అదే కడియం శ్రీహరికి ప్రతీకారంగా, ఎందుకంటే ఈయనకు టికెట్ ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చి మరి మన ఎమ్మెల్యేని గెలుచుకున్నారు. కానీ అదే కడియం శ్రీహరి పార్టీని వదిలేసి ఆయన వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా రాజయ్య మొదటి నుంచి బీఆర్ఎస్ ని అంటిపెట్టుకున్నాడు కాబట్టి కనుక ఆయనకే టికెట్ ఇచ్చి ఖచ్చితంగా
ఆయన గట్టిగా అభ్యర్థిగా నిలుస్తాడు అనేటువంటి ఆశతోటి ఆయనకు ఇచ్చారు. ఖచ్చితంగా దాన్ని ప్రూఫ్ చేసుకుంటాడనే నమ్మకం బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తుంది. అందుకనే కేటీఆర్ గాని మిగతా వాళ్ళందరూ కూడా ఆయనే బలపరిచినట్టుగా తెలుస్తోంది. చూడాలి, అంతిమంగా మాత్రం అక్కడ రాజయ్యకు వర్సెస్ కడియం శ్రీహరి మధ్యనే, ఆడ కావ్య మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుంది. మిగతా బీజేపీ మిగతా ఎవరున్నా కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఉండే అవకాశం ఉంది, ప్రముఖ పోరు ఉన్నప్పటికీ కూడా. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.